ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. సర్వకార్యములకు కర్తైన దేవా, సర్వజ్ఞుడా, సర్వోన్నతుడైన తండ్రి, దిగివచ్చి బలపరిచి నాతో మాతో అందరితో మాట్లాడాను. ఈ 2026 ఫిబ్రవరి మాసం దాదాపు చివరి వారంలోకి మాకు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దిగివచ్చి బలపరచండి, మాట్లాడండి. మీరు సజీవుడు అయిన దేవుడు అని, మాట్లాడే దేవుడు అని, మాట్లాడి బ్రతుకులను బ్రతికింప చేయగలిగిన సమర్థుడు అని. మీరు మాట్లాడితే మేము బ్రతికించబడతాం తండ్రి. నీ మాటలను మేము వినాలి. వినుట వలన మాకు జీవితాల్లో ప్రకాశత, వెలుగు, బ్రతుకుల్లో ఒక నూతనత్వం వస్తుంది. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని, బలపరచమని మాటలను వింటూ ఉండగా విని మాకును ప్రకటిస్తున్నా లేక మాట్లాడుతున్న మీకు మధ్యలో ఏ శోధకునికి, ఏ అపవాదికి తావు లేకుండా, ఏ పరిస్థితులకు తావు లేకుండా దయనా మీ యొక్క కృపా సన్నిధి నామాపక్షంగా ఉంచమని యేసు సజీవ నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములందరికీ వందనాలు. థ్యాంక్ యూ అనండాల్. నేను అనుకుంటాను మీరందరూ సెల్ ఫోన్లు ఆపేశారని. ఎందుకండి బాగా జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు. దేవుని మందిర విషయంలో, దేవుని యొక్క మందిర విషయంలో మనం అంత జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని మందిరమును గురించిన ఆలోచన, అవగాహన సర్వశక్తుల దేవుడు చాలా తేటగా మాట్లాడతాడు. ఈ సందర్భాన్ని ఇక్కడ పక్కన పెట్టుకుంటే సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళితే 3వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట అక్కడ మనం గమనించగలం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం బాగా వినండి. నీవు పోయి యెహోవా, ఆలోచించండి, ఎక్కడైనా మాట్లాడతాడు? మందిరములో. ఆయన మందిరములో మాట్లాడతాడు. మాట్లాడే మాటను మనం ఎలా ఉండాలి? ఆలకించడానికి సిద్ధంగా ఉండాలి. మీ బాగా తెలుసు, బాలుడైన సమూయేలుని తల్లిగారు అక్కడ విడిచిపెట్టినప్పుడు ఆయన వయసు అప్పటి 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరాలకు అడిగెట్టాడు. ఓ మాట చెప్పాలంటే పాలు విడిచిపెట్టాడు. అప్పుడే ఆ తల్లి తీసుకొచ్చి మందిరములో దేవుని యొక్క యాజకుని యొక్క ఏలీ దగ్గరికి విడిచిపెట్టింది. అప్పటికే అదే ఈడులో తనకంటే కొంచెం ముందు వెనకాల ఉన్నటువంటి ఏలీ కుమారులు భ్రష్టత్వంలో ఉన్నారు. దేవుని యొక్క మాటలు ఇశ్రాయేలుకి, యూదా ప్రజలకు వినబడడం అరుదైపోయింది. 1-2 సంవత్సరాలు దాటేసింది. దేవుని స్వరం వినబడటం లేదు. దేవుని ప్రత్యక్షత వారికి కలగట్లేదు. వారు సమస్యకి పరిష్కారము దేవుని దగ్గర తప్ప ఇంకెవరికి దగ్గర వారికి దొరకదు. కానీ ఆయనే మౌనంగా అయిపోతే సమస్యకు పరిష్కారము దొరకట్లేదు. ఏం చేయాలో తోచటలేదు. ఎలా వెళ్ళాలో వాళ్ళకి తోచట్లేదు. సో పిల్లల విషయంలో నెమ్మది లేదు, పనుల విషయంలో నెమ్మది లేదు. వారు అనుకున్న, ఆశించినటువంటి ఫలితము కనబడట్లేదు. అంటే ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, కూర్చోలేక, నిలబడలేక ఉన్నంత దేవుని బిళ్ళారా నిరాశ, నిస్పృహలో అప్పుడున్నటువంటి ప్రజలు ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటి కుమారుని అక్కడ తీసుకొచ్చింది. పిల్లారా మీకు బాగా తెలుసు, అయ్యా ఈ నిందను కొట్టివేయి అని అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఆమె యొక్క గొడ్రాలని నిందని కొట్టివేసి ఆమెకు బహుమానం ఇచ్చినప్పుడు 2 సంవత్సరములు నాకిమ్మో నీకు ఇచ్చేస్తా, ఈ నిందను కొట్టివేయి, నాకు కుమారునివ్వు, ఈ కుమారుని మరలా నీకే ఇచ్చేస్తా. ఎందుకొరకు తెలుసా? ఇప్పటి వరకు ముందున్నటువంటి పిల్లలు కానీ, ముందున్న పరిస్థితులు కానీ అంత మంచిగా లేవు. వారు కాదు, ఒకవేళ కానీ నిన్ను పిలిస్తే వెంటనే లేచి ఒక పని చేయి. ఏంటంటే, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుము.
చూసారని ఎప్పుడైతే ఈ మాట చెప్పమన్నాడో, చెప్పితే ఆయన ఏది చెబుతాడో అది అంతా నాకు వచ్చి చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా మోగబోయినది, ఇప్పుడు దాకా నిరాశ, ఇప్పుడు దాకా కన్నీరు ఏంటంటే అందరిలాగా నేను కాదు. చర్చికి వచ్చే వాళ్ళు అందరిలాగా 100 మంది 200 మంది 300 మంది వస్తే లేక 1000 మంది వస్తే వాళ్ళలాగా నేను కూడా కాదు. ఇక్కడ సత్యం ఏంటంటే నా మట్టుకైతే, ఇది దీని అర్థం. దట్ ఈస్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ టు వర్షిప్ గాడ్. నీ జీవితంలో దేవుని ఆరాధించే స్థలంలో నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, వాళ్ళు ఆరాధిస్తున్నారు కనుక నేను ఆరాధిస్తున్నాను కాదు, వారు పాడుతున్నారు కనుక నేను పాడుతున్నాను కాదు, వారు ప్రార్థన చేస్తున్నారు కనుక నేను కూడా ప్రార్థన చేస్తాను కాదు. ఎవరు ప్రార్థన విన్నదాని ప్రకారం ప్రవర్తించడానికే నేను ఇక్కడికి మందిరానికి వస్తున్నా. ఈరోజు మన ధనాంశంలో అసలైన కీలకమైన అంశము నేనైతే. దట్ ఈజ్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నా వ్యక్తిగతము, నీ వ్యక్తిగతం. అది ఒకవేళ సమిష్టిగా ఉన్నది అంటే అందులో సారము కనబడదు, అందులో బలము కనబడదు. ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా కాపాడుకుంటూ తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో 3 జాన్లో సెలవిచ్చిన ప్రకారము ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారి బలవంతులు, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని వారితో తన అంబుల పొదిన నింపుకున్నవాడు ధన్యుడు. ఈరోజు బలవంతులుగా మారాలి అని అంటే మనము మన జీవితాల్లో ఒక నిర్ణయంలోకి వచ్చాయి. ఎదురుగా ఉన్న శామ్ బ్రదర్ కావచ్చు, పక్కనే ఉన్న పాస్టర్ గారు కావచ్చు, ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ వయసు ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ ఉద్యోగం ఏదైనా, నీ పరిస్థితులు, నీ ఎకనామికల్ పరిస్థితి ఏదైనా, నీ మట్టుకు నువ్వు ఈరోజు నిర్ణయం తీసుకో. నా మట్టుకు లేక నేనైతే. వాళ్ళే అలా ఉండగా నేను ఎందుకండి, నేను కూడా అలాగే ఉంటాను కాదు. వాళ్ళు ఎలా అయినా ఉండని, మీ ఆవిడ ఎలాగైనా ఉన్నాయి, మీ ఆయన ఎలాగైనా ఉండని, ఒక సహోదరుడిగా సహోదరిగా నేనైతే. ఈ మాట చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. ధైర్యమే కాదు, అక్కడ అంటాడు ఒక కామెంటరీలో, హిందీ కామెంటరీలో ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, ఈ మాట చెప్పడానికట దేవుని బిడ్డలారా కొన్ని విషయంలో అందరితో మనం తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుందట. అందరితోనే కాదు, అన్నిటితో మనము తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగమా, దాంతో కూడా అంట. ఫైనాన్షియల్ స్థితిగతుల, దాంతో కూడా. మీ సొంత వారితోన, వారితో కూడా అట. కాబట్టి మొదటి అనుభవం ఏంటంటే, నేనైతే అనే పదమును చెప్పాలి అని అంటే మొదట నీకు ధైర్యం కావాలి, నీకు ధైర్యం కావాలి. అది కూడా పెదాలతో చెప్పే కదా, హృదయపూర్వకంగా జీవితంలో ఒక ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయం ఇది. బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు ఉండాలంటే క్రీస్తు పోలికలోకి, క్రీస్తు యొక్క సారూప్యతలోకి, క్రీస్తు యొక్క సొగసులోకి, మహిమ కలిగిన రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలంటే బైబిల్ అంతటి యొక్క సారాంశంలో దేవుడి నీ దగ్గర నా దగ్గర కోరుకునే ఒకే ఒకటి ఏంటంటే, నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు. ఇంకా అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చివరిలో, నీ మట్టుకు నీవంటే నీతో పాటు అనలేదు అక్కడ. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. చాలామంది ఏం చేస్తున్నా అంటే సహవాసం లేకుండా, తోడు లేకుండా ఏమి సాగిపోరట. శవాలు కూడా తోడు లేకుండా బాగుంటే చాలామంది చెబుతుంటారు. ఇలాంటి బతుకులొద్దు మనకు. నీ మట్టుకు నువ్వు జీవగలిగిన దేవుని ఆరాధిస్తున్నావు గనక, జీవమగలిగిన దేవుని సన్నిధిలో జీవము కలిగి బ్రతకాలి అంటే నీ మట్టుకు నువ్వు నిర్ణయం ఉండాలి. ఈ నిర్ణయంలో మొట్టమొదట నువ్వు చేసింది, ఈ నిర్ణయం తీసుకునేటప్పుడే తెగదెంపులు వచ్చేస్తాయి, మాట్లాడేటప్పుడే తెగదెంపులు వచ్చేస్తాయి. ఏంటి ఆ తెగదెంపులు అంటే, అందరితో అన్నిటితో నువ్వు తెంచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, అందరికీ వేరుగా ఎప్పుడైతే నేనైతే అంటున్నావో గొప్ప తీర్మానం నువ్వు చేసేస్తున్నావు. ఇదే నీ జీవితానికి ఒక విజయకరమైన మెట్టు. నీ విజయకరమైన ఆనవాళ్ళు పొందడానికి మొదటి మెట్టు నువ్వు అడిగెడుతున్నావు. నిర్ణయం తీసుకున్నప్పుడు. ఒక వ్యక్తి సైంటిస్ట్ కావాలా, ఒక వ్యక్తి ఇంజనీర్ కావాలా, ఒక వ్యక్తి డాక్టర్ కావాలా, లేదా ఒక వ్యక్తి
పొలిటికల్ లీడర్లు కావాలా అనేది ఒక కీలకమైన అంశం వస్తుంది. 10th క్లాస్ వరకు అర్థం కాదు, ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే గ్రూపు తీసుకోవాలి కాబట్టి ఏ గ్రూపు తీసుకోవాలని ఆలోచిస్తారు. అప్పుడు దాకా జనరల్గా ఉంటుంది. ఆ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్లో కాదు. ఇంటర్మీడియట్ తదనంతరము తన జీవితంలో ఏది చదవాలో మరి 10th క్లాస్ తర్వాత తీసుకున్న నిర్ణయమే వారిని శాసిస్తుంది. ఇప్పుడు దానికి కొంచెం రెమెడీ వచ్చింది. కారణం ఏంటంటే చాలా గ్రూపులు వచ్చాయి. ఆ గ్రూప్ వాళ్ళు ఇది రాయొచ్చు, ఈ గ్రూప్ వాళ్ళు ఇంకొకటి రాసుకోవచ్చు. పరిస్థితులు అనేకములు కనబడతాయి. ఏదేమైనప్పటికీ నిర్ణయం అనేది తీసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా నీ మీదనే అది ఆధారపడి ఉన్నది. నేనైతే తీర్మానము నీకు వస్తే, బైబిల్ అంతట్లో ఇలా తీసుకున్న వాళ్ళు ఛాలెంజ్గానే బ్రతికారు. ఇలా తీసుకోకుండా ఉన్నవారు దేనికి కొరగాకుంటాని పోయినారు. దేశ దిమ్మర్లుగా బ్రతికేశారు. ఊరికి బ్రతకడం కాదు, లోకంలో ఆకాశంలో పక్షులు ఉన్నాయి, పెంచుకుని కోళ్ళు ఉన్నాయి, చుట్టుపక్కల వీధిలో కుక్కలు ఉన్నాయి, పెంచుకుని పెంపుడు కుక్కలు ఉన్నాయి, అవి బ్రతుకుతున్నాయి. వాటికి ఒక వాల్యూ ఉంది, వాటికి ఒక రేట్ ఉంది, వాటికి కూడా ఒక రోజు ఖచ్చితంగా చచ్చే పరిస్థితులు వస్తాయి. జీవితంలో వాటి వలె మనం ఉండకూడదు, వాటి వలె జీవించకూడదు, వాటికి అతీతంగా. అందుకే ఆకాశ పక్షులను చూడండి రా బాబు, చూశారని కాకులను చూడుడి, అడవి గడ్డిని చూడుడి, వీటన్నిటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా. శ్రేష్టకరమైన సన్నిధిలోకి వచ్చిన మనం ఎందుకు శ్రేష్ఠులుగా బ్రతకలేకపోతున్నాం? ఎందుకు అందరితో రాజీ పడిపోతున్నాం? అన్నిటితో సాగిలపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ప్రతిదానికి సందిగ్ధములో డైలమలో బ్రతుకుతూ ఉన్నాం? ఈ డైలమో జీవితం నుంచి బయటకు వచ్చి ఛాలెంజ్కరమైన జీవితంలోకి రావాలి అంటే నీ నిర్ణయమే దానికి నాందిగా, దానికి పునాదిగా మారబోతుంది. ఆ నిర్ణయము నేనైతే అనే పదం. నా కాలనీల వాళ్ళందరూ అలాగే ఉన్నారండి. అందరూ పీజీలు పిహెచ్డీలు చేశారు, కానీ ఎందుకో వాళ్ళ జీవితాల్లో కూడా అలాగే ఉంది. నేను కూడా అలాగే ఉంటా. లేదు వాళ్ళకంటే కొంచెం మెరుగండి, అదొద్దు, వాళ్ళందరి సంగతి వద్దు, నీ సంగతి నువ్వు నిర్ణయం తీసుకుంటే నీవే చరిత్రను సృష్టిస్తావు. చరిత్రను సృష్టించలేకపోతే అసలు రాకుండా ఉండటమే మేలు కదా. అందరిలాగా బతికేదానికైతే ఎందుకో ప్రత్యేకత, ఎందుకో తీర్మానం, అందుకో నిర్ణయం. అందుకంటాడు మూడవది, ఏదో ఒక గొప్ప త్యాగము ఈ నిర్ణయం ద్వారా తీసుకోబోతున్నాం. హల్లెలూయా. నాలుగవది, చరిత్రకారుల యొక్క జాబితాలను ఉండబోతున్నాం. ఇంతకంటే తిరిగేం లేదు. 4 విషయాలను కళ్ళ ముందు పెట్టాను. ఈ తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటున్నావో, మొదటిది ఏంటంట, అందరితో అన్నిటితో. ఆ విషయాన్ని మర్చిపోకూడదని. కొంతమంది అందరితో తెగదెంపులు చేసుకుంటారు, కొన్నిటితో లింక్ పెట్టుకుంటారు. కొన్నిటితో అంటే అలవాట్లు, కొన్ని చెడుతో లింకులు పెట్టుకుంటారు. అమ్మ నాన్న వదిలేస్తారు, ఊరు వదిలేస్తారు, కానీ వెళ్ళిపోయిన తర్వాత చాటింగ్ చేయటం మర్చిపోరు కదని. తినే దాంట్లో ఏ చెడో, తాగే దాంట్లో ఏ చెడో దాన్ని వదలరు. తన కన్ను ఆశించినది, తన ఇష్టం వచ్చిన బ్రతుకు బ్రతికేస్తున్నారు. కానీ ఒకరోజు వస్తుందండి, ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడి సమయం వస్తుంది, చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నిన్ను అప్పుడు దాకా పొగడిన వారు ఇంత నీచుడువా, ఇంత పనికి మాలిన దానివా అనే పరిస్థితులు వస్తాయి. అవి రాకమనిపి బాగున్నావు, సేవకులు నన్ను పిలిస్తే బాగున్నావు, వాడుకుంటే బాగున్నా, నిన్ను ఉత్తవే. ఎవడో వాడుకోసిన పని లేదు. నీవు నీ దేవుని దగ్గర తీర్మానంగా చేసుకుంటే నీకంటే సుపీరియర్ ఎవ్వడు ఉండడంతే. ఇది నా మాట కాదు, దేవుని మాట. కారణం ఏమిటంటే చరిత్రకారుల యొక్క జాబితాలను ఉండాలి అని అంటే నీ నిర్ణయమే దానికి ఆధారం. 4 మాటలు. నంబర్ 1, అందరితో అన్నిటితో తెగదెంపులు చేసుకోవాలి. లేదు అవి కూడా కావాలంటే అసలు మందిరమే వద్దు నీకు. మందిరానికి వచ్చిన నామినల్ అంతే, వచ్చావా, కూర్చున్నావా, వెళ్తున్నావా. ఈరోజు 40 రోజుల లెంట కూడా ప్రారంభించబడదు కదా. 40 రోజులు కూడా ఉపవాసాలు ఉంటారు, కానీ నీరసం వస్తుంది కానీ బలం రాదు. నీరసం వస్తే కానీ అద్భుతాలు జరగవు. నీరసం లేకుండా అద్భుతకరమైన కార్యములు జరగాలి అంటే నీ నిర్ణయము, నీ తలంపు, నీకున్న జీల్ మీద ఆధారపడి ఉన్నది. నీ నిర్ణయాత్మకమైన విషయంలో నేను లెంట్కి వ్యతిరేకని కాదు, ఖచ్చితంగా అది అవసరమే. కానీ తీసుకునే నిర్ణయము, ఆ నిర్ణయించబడిన ఉపవాసం ఉండి లెంట్ తీసుకునే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంది. నేనైతే అందరిలాగా ఉండను. నేనైతే అని మాటల్లో కదండి. కొంతమంది చెప్తారు పిల్లరా, మడిమి తిప్పను మాట
ఇది చెప్పేవాళ్ళు ఖచ్చితంగా తప్పిపోతారు, వెంటనే తప్పేటట్టుగా చేస్తాడు అపవాది. చాలా బాగుండాలనుకుంటారు, కానీ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. కాబట్టి మొదటి బాత, అందరితో అన్నిటితో తెగదెంపులు చేసుకోవాలి. ఈ నిర్ణయం అంటే నెంబర్ 2, అందరికీ వేరుగా గొప్ప తీర్మానం చేసుకుంటున్నావు. ఈ నిర్ణయాన్ని మర్చిపోకూడదు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అంతే. ఈ నిర్ణయం తీసుకోకపోతే నువ్వు అందరిలాగా నువ్వే. అంటే ఆయన అంటాడు కదా, ఏదో అంటాడు పిల్లారా, అందరితో ఆ సామెత నేను ఇక్కడ చెప్పకూడదు, నాకు వచ్చు కానీ నేను చెప్పను కదండి. గుంపులో అదనమాట. నీ బతుకంతే, అందరిలాగానే అయిపోతావు. అందరిలాగా కాదు, నేను ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఒకవేళ జిల్లా నాయకుడు కావచ్చు, జిల్లాకి అధికారి కావచ్చు, గెస్టెడ్ క్యాడర్ కావచ్చు, ఏ క్యాడర్ అయినా కానీ అందరితో నీవు కూడా అంతే. ఇవన్నీ కాకుండా ఎందుకు కొరగాని వాడు కావచ్చు, కానీ నీ తీర్మానము జిల్లాలో కాదు, దేవుని సన్నిధిలో నువ్వు గొప్పవానిగా దేవుడు నిలబెట్టేస్తాడు. 3వది, ఏదో ఒక గొప్ప త్యాగము ఈ కార్యము నిర్ణయం ద్వారా జరిగించబడబోతోంది. హల్లెలూయా. చరిత్రకారుల జాబితాలని ఉండబోతున్నా కాదండి. ఆయన అంటాడు పిల్లారా, ఏంట అద్భుతాలు అంటారు కదా, ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు అంట? 7 అద్భుతాలు, 7 వింతలు అంట. 7 అద్భుతాలు, 7 వింతలు అంటారు కదా. అసలు నువ్వే ఒక వింతగా మారిపోతావు అంతే. ఆ వింతగా అంటే నిన్ను చూసి నవ్వుకోవటం కాదు, నిన్ను చూసిన వారు భయపడతారు, నిన్ను చూసిన వారు దేవుని పొగడతారు, నిన్ను చూసిన వారు దేవుని దగ్గరకు వస్తారు. నీ జీవితమే దేవుని రాజ్యము కట్టడానికి ఒక ద్వారముగా దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిగల దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగా గమనించండి. ఈ శ్రేష్ఠకర సమయంలో ఈ ఎన్ని మాటలు ఎందుకు చెప్తానంటే, చూడండి ఒకసారి ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్లాన్ ఏం మాట్లాడుతున్నాడు? ప్రసంగి గ్రంథం 5, బాగా గమనించండి ప్లాన్. నీవు దేవుని యొద్ద మొక్కుబడి, అంటే నీ తీర్మానము. మొక్కుబడి అనగానే అయ్యా నేను చర్చి కట్టేస్తా, చర్చికి ఇంత ఇస్తా, అంత ఇస్తా, అది కాదు. మొక్కుబడి, నేను నీ కొరికే బ్రతుకుతా. ఒక తీర్మానం. చూడండి ఏం మాట్లాడుతాం, చదువుదాం. నీవు పెద్దగా చదవండి ఆయన. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులు అంటే తీసుకుంటారు కానీ గమ్మగుంటారు. తీసుకున్నాను కానీ అప్పటి నుంచే ఇంట్లో పరిస్థితులు బాగా లేవు. బాగలేకుండా చేస్తుంది సైతాన్. నీ తీర్మానమును మీద నిన్ను నిలబడనీదు పిల్లారా. సర్వశక్తి కలిగిన దేవుడి నీతో మాట్లాడి నేను దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాడు. పిల్లారు బాగా గమనించండి, ఆయన మాట్లాడుతున్న మాట. దేవుని పిల్లారా, నీవు తీర్మానం తీసుకున్నప్పుడు దాని విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ఉండకూడదు, జ్ఞానం కలిగి ఏ తీర్మానం తీసుకున్నావో దేవుని బిడ్డ ఆ తీర్మానం మీద నువ్వు ఆధారపడవలసిన. అందుకని చూడండి 5వ వచనం ఏం మాట్లాడుతున్నాడు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకొండుటయే మేలు. తెలుగు భాషని స్పష్టంగా పలకలేకపోతే మనం అసలు తెలుగు వాళ్ళమా హిందీ వాళ్ళమా తెలియదు కదా. ఇంగ్లీషులో కారు గురించి తెలుగులో చెప్పండి. కారు తెలుగు వాళ్ళం కదా, తెలుగులో చెప్పండి. కారేనంట కదండి. యాపిల్ కాయ ఉంది కదా, తెలుగులో చెప్పండి. యాపిలేనా? ఆపిల్. ఓకే. అంటే సీమ రేగిపండు అంటే రేగిపండి గుర్తుకొస్తుంది కానీ యాపిల్ గుర్తుకురాదు. కాబట్టి మనకు తెలియకుండానే మన భాషకు మిళితం అయిపోయాం. కాబట్టి మనం చాలా తెలుసుకోవాలి. అంత 4 చక్రాల బండి అంటే ఇంకొక బండి ఉంది, టైర్ బండి. అయ్యే మోస్తుంటుంది ఒడ్లు, ఆ బండి ఉంటుంది అనమాట. 4 చక్రాల బండి అంటే అప్పుడప్పుడు మేమేం చేస్తున్నాం, కర్రలతో ఆ పక్క ఈ పక్క
టెలిఫోన్ సంబంధించినట్టు పెడతారు కదా, చక్రాల్లాగా ఉంటాయి, అవి పెట్టుకొని మేము బండి చేసుకుని దాని బండి 4 చక్రాల బండి. కారు అని ఎవడనరు. కారు అని అర్థము కాదు. చూసారండి, తెలుగే దేశ భాషలందు తెలుగు లెస్సే. కానీ తెలుగుని మనం స్పష్టంగా, ఎందుకంటే మనం బాగా మిళితమైపోయింది, మన నాలుక మందంగా అయిపోయి, కాబట్టి మన వల్ల కాదు. కానీ ఇక్కడ మాత్రం గమనిస్తే దైవవాక్యం చూడని ఏం మాట్లాడుతున్నాడు ప్లాన్ ఏంటంట, మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండిన ఉండుట కంటే మ్రొక్కు కొనకుండుటయే మేలు. అంటే అసలు మొక్కుబడి చేయొద్దని కదా దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, నువ్వు తీర్మానం తీసుకో, తీర్మానం మీద నిలబడు. తీర్మానం మీద నిలబడకపోతే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు. బుద్ధిహీనుని యందు దేవునికి సంతోషము లేదు, ఇష్టం లేదు. అది ఏదైనా కావచ్చు. నీ నిర్ణయంలో ఇది నేను త్యాగం చేస్తున్నాను, ఇది నేను తినను, ఇలా బ్రతుకుతాను, ఈ మందిరంలో ఈ రీతిగా ఉంటాను, ఈ తీర్మానాలన్నీ కూడా అందుకనే మత్తయి 6:10 అంటాడు ప్లారా, నీవు మ్రొక్కుకొని అన్న దగ్గర పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు. మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ధ్యానిస్తూ వచ్చాం. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు అలాగున భూమి మీద కూడా నేను. అంటే పరలోకమనందు దేవదూతలు లక్షల కోట్ల మంది ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క కార్యాలన్నీ దేవుని చిత్తం ఎలా ఉందో అలాగే చేస్తున్నారు. దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవదూతలు ఏదీ చేయట్లేదు. దేవుని ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క హెచ్చరిక మేరకు దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అలాగే జరుగుతూ ఉంది. కానీ ఈ భూమి మీద మాత్రము సొంత నిర్ణయాలతోనే సాగిపోతున్నాయి. అంటే ఏ నిర్ణయం అంటే దేవుని చిత్తం కాకుండా, దేవుని ప్రణాళిక కాకుండా, దేవుని యొక్క ఉద్దేశం కాకుండా మానవుడు తమ స్వచిత్తముతో ప్రయత్నం చేస్తున్నాడు, సొంత నిర్ణయాలతో సాగిపోతున్నాడు. అందుకే నష్టము, కష్టము, కన్నీరు, వేదన, చివరికి రోగము, వృద్ధాప్యము, మరణం వచ్చేసి చివరికి సూసైడ్కి వెళ్ళిపోతూ సంతోషం లేని జీవితం మానవులు జీవిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్యలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకై ఒక తీర్మానము నువ్వు చేసుకోగలిగితే, ఆ తీర్మానము మీద నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారిపోయి. కాకపోతే ఈ తీర్మానమే నిన్ను లోకానికి విరోధంగా మార్చేస్తుంది. కదండి, ఈ తీర్మానము నీ వారికి కూడా నిన్ను కొన్నిసార్లు శత్రువుగా మార్చివేస్తుంది. ఈ తీర్మానము కొన్నిసార్లు నీ సొంత భార్యకే నిన్ను శత్రువుగా మార్చేస్తుంది. ఇలాంటి వాడిని నేను చేసుకునింది, నాకేదో సుఖము, సంతోషం ఇస్తాడు, నా కోరికలన్నీ తీరుస్తాడు, నా యొక్క విషయమై నేను ఆలోచించక మనిపి నా ఆశ నెరవేరుస్తాడని ఇతను నేను వివాహము చేసుకుంటే, ఇతరుని చేసుకున్నది మొదలుకొని నాకు కష్టాలు ప్రారంభించబడ్డాయి అన్నంతగా నిన్ను చూసినప్పుడల్లా ప్రేమతో, అభిమానంతో మాట్లాడవలసిన నీ భార్యే, నీ సొంత భర్తే నిన్ను శత్రువులాగా చూడడం, ట్రీట్ చేయడం ప్రారంభించబడతాయి. కానీ ఆ సమయంలో కూడా నీ నిర్ణయాన్ని నువ్వు పక్కన పెట్టకూడదు. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే, దేవుని బిడ్డలారా, రోజాలు పరిచినటువంటి త్రోవాన్ని చాలామంది అనుకుంటున్నారు. కానీ రహస్యం ఏంటంటే, రోజా పువ్వులు పరిచినది బెత్తగానే అనిపిస్తుంది, కానీ రోజా కింది భాగంలో కొంచెం వస్తే భయంకరమైన ముళ్ళు ఉంటాయి పిల్లలు. అవి నువ్వు ఎంత వద్దన్నా గుచ్చుకోవడం ఆపవు. కాబట్టి క్రైస్తవ జీవితము దేవుని బిడ్డలారా పూలబాట కాదు, ముళ్ళ అనుభవం. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశం కలిగితే శ్రమ, ఇబ్బంది కదా, హింస. ఈరోజు కొన్ని విషయాలు మీ కళ్ళ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. ప్రియులారా, బాగా గమనించండి. అప్పటికే దాదాపు 150 సంవత్సరాలు యెరూషలేం పాడైపోయి, యెరూషలేం ప్రాకారములు కూలిపోయి ఉన్నాయి. యెరూషలేం అంతా ప్రాకారమే కాదు, మందిరము పాడైపోయినది, ప్రాకారములు కూలిపోయినాయి, పితరుల సమాధులున్న స్థలమంతా ఘోరంగా మారిపోయింది. ఏదైనా జరగాలంటే దేవుడు కాదా చేయాలని చాలామంది అనుకుంటారు. నో డౌట్, దేవుడే చేస్తాడు. కానీ దేవుడే చెయ్యాలంటే ఒక వ్యక్తి నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది. వ్యక్తి లేకుండా దేవుడే పని చెయ్యడు.
వ్యక్తి లేకుండా దేవుడు మాట్లాడడు. వ్యక్తి లేకుండా దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించడు. వ్యక్తి నిర్ణయించబడినా ఇతడు సరిపోతాడు అనే నిర్ణయం లేకుండా నీ మట్టుకు నీవు లేక నేనైతే అనే పరిస్థితి నీకు లేకపోతే, ఆ నిర్ణయంలో నీవు కానీ ఉండలేకపోతే దేవుడు నిన్ను వాడుకోడక పడకపోతే సమాజం బాగుకాదు. 150 సంవత్సరాలు కన్నీటి పర్యంతరమవుతుంది. దేవుని పట్టణమైన యెరూషలేము పాడైపోయింది, ప్రాకారాలు కూలిపోయినాయి. అప్పుడు దాకా కళకళగా ఉన్నటువంటి 150 సంవత్సరాల క్రితం ఎంతో సంతోషంగా ఉన్న దేవుని పట్టణము, మహారాజు యొక్క పట్టణము, దేవాలయము కలిగిన పట్టణము, ప్రాకారములు కలిగిన దేవుని యొక్క సన్నిధి, నెమ్మది కలిగిన దేవుని సన్నిధి, షాలేము అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మందిరము లేక అనేటువంటి పట్టణము పాడైపోయినది. ఆకాశ వర్ష జలము తాగుతున్న పట్టణము, ఆకాశములోంచి సర్వోన్నతుడైన దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలబడేటువంటి పట్టణము పాడైపోయి ఉండగా, ఆ పరిస్థితులు 1-2 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాలు. ఈ 150 సంవత్సరములో దేవుని బిడ్డలారా, ఎవరికి ఒక తీర్మానం రాలేదు, ఎవరు దాన్ని కట్టడానికి నడుము కట్టుకోలేదు, ఎవరికి వార్త అందుతుంది కానీ అయ్యో అమ్మో అంటున్నారు కానీ రొమ్ము కొట్టుకున్నా కానీ ఎవడు కూడా తీర్మానం తీసుకోలేదో ఒక వ్యక్తికి ఆ వార్త అందింది. మీ పితరుడున్న పట్టణము ప్రాకారములు కూలిపోయినాయి, సమాధులు కూలిపోయినాయి, అంత దుమ్మైపోయింది. ఎక్కడ చూసినా ధూళి కనబడుతున్నది, ఎక్కడ చూసినా బూడిదే కనబడుతున్నది. కళకళలాడుతున్న దేవుని పట్టణము కేవలము బూడిద మాత్రమే కనబడుతుంది అనగానే ఆ వార్త విన్న వెంటనే విన్నటువంటి ఆ వ్యక్తి అలా కూలబడిపోయినాడండి. రొమ్ము కొట్టుకోవడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఒక మంచి ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే రాజుకు గిన్నె అందించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ రాజు దగ్గరికి దేవుని బిడ్డ సేనాధిపతులు సైతము వితౌట్ పర్మిషన్ రాజు దగ్గరికి రాకూడదు. చివరికి తన భార్య అనగా రాణి కూడా పర్మిషన్ లేకుండా తన దగ్గరికి రాకూడదు. మరి ఒకవేళ ప్రధానులు ఎవరైనా ఉంటే 1-2 సార్లు మాత్రమే రోజుకి పర్మిషన్ ఇస్తేనే రావాలి. కానీ ఈ వ్యక్తి వితౌట్ పర్మిషన్ 3 పూట్ల కాదు 5 సార్లు అయినా ఈ రాజుతో వెళ్ళడానికి అతనికి పర్మిషన్ ఉంది. ఆ వ్యక్తి ఉద్యోగం చాలా చిన్నదే, కానీ ఈ వ్యక్తి ప్రమేయం లేకుండా మరొకట్లేదు. ఇతను ఒక శాస్త్రవేత్త అని ఒక కామెంటరీలో రాయబడింది. ఇతని యొక్క మరి ప్రమేయం లేకుండా రాజు భోజనము చేయకూడదట. ఇతడు రుచి చూడకుండా రాజు కనీసం ముద్ద కూడా నోట్లోకి పెట్టుకోకూడదు. ఈజ్ ఎ టెస్టర్. ఈ దేవుని బిడ్డ ఈజ్ ఎ సైంటిస్ట్. ఆయన రుచి చూచి బాగుంది, ఇంట్లో ఏది ఇబ్బంది లేదంటేనే మరి ఆ రాజు బ్రతకతాడు, రాజు తింటాడు. ఆ స్థానంలో ఉన్నాడు ఈ వ్యక్తి. ప్రియులారా బాగా గమనించండి, ఈ వ్యక్తికి వార్త అందగానే ఉన్నట్టుండి అలా కోలబడిపోయినాయి. ఈరోజు క్రైస్తవులందరూ వాక్యం వింటున్నారు, దేవుని మందిరం పాడైపోతుందని చెప్తున్నా కానీ వింటున్నారు. అయ్యో అమ్మో అని కేకబెడుతున్నాడు. ఏ మందిరం పాడైతే నాకెందుకు, నా మందిరము, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు అనుకుంటున్నారు. కానీ నా ఉద్యోగములు, ఇంక్రిమెంట్లు, నా ఉద్యోగములు, దేవుని ప్రమోషన్లు, నా ఇంటి విషయంలో నేనేదో చేసుకోవాలి అనుకుంటున్నామే. కానీ అన్నిటికీ మూలమైన ఆధారమైన చివరికి మన బ్రతుకునకు ఒక్క క్షణమైనా బ్రతకాలి అంటే ఆయన పర్మిషన్ ఉండాలి. ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన గురించి, ఆయన మందిరము గురించి, ఆయనకి సంబంధించిన విషయాల గురించి మనకేమీ తోచట్లేదు, ఏమీ రావట్లేదు. ఒకవేళ ఏదైనా చర్చిలో ఎకాషనల్ అంటే ఒక ఉన్నటువంటి లక్షల్లో ఒక ₹2 ₹3 తీసి ₹1000 తీసి ఇచ్చేసి నేను మందిరాన్ని ఉద్ధరిస్తున్నాను అన్నట్టుగా మన బతుకులు ఉండిపోతాం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వన్. చాలామంది అనుకునేటువంటిది అదే. మన బ్రతుకంతా దేవుని దానమని, మన బ్రతిక ఉండుట దేవుని యొక్క వరమని, ఆ దేవుడే మనం రక్షించుకున్నాడని, తన ఏకైక కుమారుని బలిగా దానంగా ఇవ్వకపోతే, చివరి ప్రాణము, చివరి రక్తబొట్టు వరకు కానీ పెట్టబడకపోతే, ఆ సిలువలో యాగమ కాకపోతే మనకు విడుదల లేదు, పరలోక రాజ్యము లేదు. మనం కొట్టబడవలసినది, మనం మొత్తబడవలసినది, మనము సిలువ యాగానికి అప్పగించబడవలసినది, మనము మాత్రమే అనుభవించవలసినది. మనకు మారుగా ఆయన అనుభవిస్తే నేనైతే అనే పదం మన నోటిగుండా రావట్లేదే, నా మట్టుకైతే అనే పదం మన నోటిగుండా రావట్లేదే. కానీ ఇప్పటికైనా నీ తీర్మానము నువ్వు తీసుకోగలిగితే నువ్వు దీవెనకరం. ఇలా తీర్మానం తీసుకున్న వ్యక్తి కన్నీళ్ళు అన్నపానంగా మారిపోయింది, కృంగిపోయినాడు. కృంగిన స్థితి దేవుని బిళ్ళరా రాజుతో మాట్లాడదామని పరిగెత్తుకుంటే వెళ్ళగానే రాణి కూడా ఉంది ఎదురుగ్గా. రాజుతో మాట్లాడమని, అయ్యా నా దేవుని మందిరము, నా దేవుని యొక్క పట్టణము,
నా దేవుడు నా పితరుల యొక్క మరి సమాధులు ఉన్నటువంటి ప్రాంతం అంతా నాశనం అయిపోయిందయ్యా. అది నా హృదయాన్ని కొద్దిగా ఎందుకు ఎలా ఉన్నావు? రాజు అడుగుతున్నాడు, పక్కనే ఉన్న రాణి అడుగుతుంది, ఏమిటి అలా ముఖం ఎప్పుడు అలా లేవే విచారంగా అంటే, నా విచారానికి కారణము నాకేదో కొదువైనదని కాదమ్మా, నా దేవుని పట్టణము పాడైపోయింది, నా దేవుని మందిరము పాడైపోయింది, నా దేవుని యొక్క పట్టణములో మరి సమాధుల పితరులున్న సమాధులన్నీ పాడైపోయినాయమ్మా, ఎక్కడ చూసినా నల్లగా చీకటిగా మారిపోయింది, తగలబడిపోయిందమ్మా అని అంటుంటే రాజు రాణి హృదయంలో ఆత్మదేవుడు మాట్లాడడం మొదలెట్టేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, మీకేం కావాలన్నా మేము రెడీ అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అంటున్నా, ఉద్యోగం చేస్తున్నావు కదా, నీ సంగతి ఏంటంటే, అయ్యా నాకు ఉద్యోగం కాదు ప్రధానం, ఉద్యోగాన్ని నేను వదిలేస్తా. ఒకవేళ నువ్వు పర్మిషన్ ఇస్తే నేను సెలవు పెట్టి వెళ్ళేసి వస్తా, వెళ్ళేసి దేవుని మందిరము ప్రాకారాన్ని పట్టణాన్ని కట్టి నేను మరలా తిరిగి వస్తా. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాడు, అన్ని సంవత్సరాలు ఒక్క నెల కూడా జీతం తీసుకోలేదంట. ఎందుకంటే నా దేవుని మందిరం కట్టించడానికి నువ్వు పూనుకున్నావు కాబట్టి రాజా, నేను నీ దగ్గర పని చేస్తా కానీ నాకు జీతం వద్దయ్యా, నా దేవుని మందిరం కట్టిస్తున్నావు కదా నువ్వు. ఆ వ్యక్తి పేరే నెహమ్యా. అంతకంటే ముందు కొన్ని సంవత్సరాల క్రితమే ఎజ్రాని దేవుడు పురికొల్పినాడు. ఎజ్రా వెళ్ళాడు, వీలు పడక తిరిగి వచ్చేసాడు. కానీ నెహమ్యా వెళ్ళాడు. నెహమ్యా వెళ్ళగా నెహమ్యా చేసిన పని ఏమిటో తెలుసండి, ఎవరి ప్రమేయం లేదట. తను ఎక్కినటువంటి దేవుని బిళ్ళరా వాహనము తప్ప, అంటే పశువు తప్ప, తను ఎక్కి తిరిగినటువంటి ఆ ప్రాకారములో రాత్రి తిరిగాడు, పగలు తిరిగినాడు. మొదట వెళ్ళి అంతయు గమనిస్తూ వచ్చాడు, ధూళినంతా చూసేసాడు. ఆయన అంటాడు, రాత్రి జాములు కూడా తనకి నిద్ర పట్టలేదటండి. ఈరోజు పగలు కూడా మనం నిద్రపోతాం. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కదా, అంతా బాగుంది కదా, అన్నీ చక్కబడిపోయినాయి కదా, మనల్ని అడిగేవాళ్ళు ఎవడు లేడు కదా. యజమానుడు ఒకవేళ ఎక్కువగా ఉంటే, ఆయన దగ్గర పని చేస్తున్నామనే స్పృహ ఉంటే ఖచ్చితంగా నిద్రపోతామండి. నిద్రపోతే ఇక ఆ యజమానుడు ఏం చేయాలన్నా చేసేస్తాడు, ఉద్యోగాన్ని తీసేస్తాడు, లేక తాటన్నా తీస్తాడు. ఈ రెండు తీసేవాళ్ళు లేరు ఇప్పుడు. మనకు మనమే రాజుమి, మనకు మనమే మంత్రి, మనకు మనమే సామంతులం అన్న పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నది. అందుకనే అనేక మంది జీవితాలు అలా సాగిపోతున్నాయి. కానీ ఈరోజు ఈ నెహమ్యా గురించి కానీ ఆలోచిస్తే, తన జీవితంలో తను అనేక మార్లు తనతో అనుకున్నాడు. అప్పుడు రాజు యొక్క హృదయం మారిపోయింది. అప్పుడున్నటువంటి బబులోనుల మీద దేవుని పారసీకులు యుద్ధం చేసి, మాదీయులు పారసీకులు వచ్చి యుద్ధం చేసి మరి మీకు బాగా గమనించే బబులోనులను ఓడించేసి పారసీక రాజ్యం వచ్చేసింది. కానీ పారసీక రాజులలో శ్రేష్ఠుడైన పేరు గడించినట్టు దేవుని బిళ్ళారా కోరేషుని దేవుడు ప్రేరేపించగా, ఈ కోరేషు రాజు అంటున్నాడు, ఒక గవర్నర్ని ఏర్పరిచి, గవర్నర్ పేరు షేష్ బజార్. ఆయన గవర్నర్, ఇది ఎజ్రా గ్రంథంలో నెహమ్యా గ్రంథాలు ఉంటుంది పిల్లారా. ఎజ్రా గ్రంథం 5-6 అధ్యాయాలు చదువుకుంటే ఇది కనబడుతుంది. సో మెట్టుకు ఈ నేర్పరచుకొని ఎంత అమౌంట్ కావాలో అంత ఇస్తున్నాడు. అరణ్యంలో ఉన్న కలపను తీసుకెళ్ళమన్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, మనుష్యులను ఇస్తున్నాడు, సైన్యాన్ని ఇస్తున్నాడు. ఏం పట్టిందండి ఒక అన్యరాజైన కోరేషుకి? దానికంతటికి ఒకే ఒక కారణము, తన దగ్గర పనిచేస్తూ తన యొక్క నిర్ణయము, నేనైతే నా మట్టుకైతే అని తీర్మానము ఎవరికి వచ్చిందండి? నెహమ్యాకు వచ్చింది. కొన్నిసార్లు దేవుని బిళ్ళారు గమనించండి, ఈ ఉన్నటువంటి నెహమ్యాని చంపేయాలనుకున్నారట. నెహమ్యాని ఎందుకంటే దేవుని బిళ్ళారా చాలా మంది శత్రువులు ఉన్నారు. దేవుని పట్టణం కట్టించకూడదు అని, దేవుని మందిరం కట్టించకూడదని శత్రువులు చాలామంది ఉన్నారు. ఎలాగైనా నాశనం చేయాలనుకున్నారు. కానీ ఎంత కష్టపడ్డాడో, ఎంతగా తిరిగాడో, ఎంతగా ప్రయాసపడ్డాడో ఆయన ఎక్కిన పశువుకు మాత్రమే తెలుసని లేఖనాల్లో సెలవిస్తున్నప్పుడారా. చాలామంది అనుకుంటున్నారు మరి ఒక్కొక్కరు ఇంజనీర్లు వచ్చారట, ఒక్కొక్కరు డాక్టర్లు వచ్చారట, కొంతమంది బంగారు పని చేసేవాళ్ళు వచ్చారట, తాపీ పని చేసేటువంటి వాళ్ళు చేయవలసిన పని బంగారు పని చేసేవాళ్ళు వచ్చి మరి దేవుని బిళ్ళారా అంత ప్రాకారం గురించి సిమెంటు రాళ్ళు అన్నీ రెడీ చేస్తూ ఉంటే వారి భయంకరమైన శత్రువులు వచ్చి కూల్చేస్తారా. ఒకవేళ మీరు కట్టేటువంటి అసలు వీడికి తాపి మేస్త్రే ఈడు, మరి బంగారు పని చేసేవాడికి పని ఇక్కడేం పని చేసేవాళ్ళు కదా కట్టింది ప్రాకారాలు.
ఇంకొక పక్కన వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు. ఇలాంటి వారి మధ్యలో నెహమ్యా 52 దినాల్లో దేవుని మందిరమును కట్టడానికి సిద్ధపడి వితిన్ 52 days. ఎందుకంత స్పష్టంగా చెబుతున్నాడు తెలుసండి? అంతగా సిద్ధపడ్డాడు, రాత్రి పగళ్ళు ప్రయాసపడ్డాడు. యెరూషలేము చుట్టూ పాడైపోయినటువంటి ప్రాకారాల చుట్టూ శ్రమ పడుతూ వచ్చేసాడు. మన ఇంట్లో అన్ని దరిద్రతలు ఉంటాయి, కానీ మనము ఈ దరిద్రతను బట్టి దొరికినప్పుడు తినేసి ప్రశాంతంగా నిద్రపోతాం. కానీ ఈ దరిద్రతనంతా పోగొట్టుకోవాలంటే మనము శ్రమ పడాలి, కష్టపడాలి, ఎలాగైనా సాధించాలి. మన పిల్లల ప్రయోజకులకు ఉండాలి, మనకున్న రుణాలను కొట్టివేయబడాలి, మన శ్రమకు ఫలితము కావాలి అని ప్రయాస మాత్రము లేదు. కానీ నెహమ్యా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఒక అధికారి స్థానంలో ఉండి కూడా, రాజుతో కూర్చోగలిగిన స్థితిలో ఉండి కూడా అన్నిటిని త్యాగం చేసి రాత్రి పగలనక దేవుని బిడ్డలు దేవుని మందిరము, దేవుని యొక్క పట్టణాన్ని కట్టడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. అందుకని అంటాడు, ఈ నెహమ్యా దగ్గరికి వెళ్తే నేనైతే అనే పదం చెబుతాడు. ఎజ్రా వల్ల కాలేదు, ఆయన తక్కువ చేయను, ఆయన కూడా చాలా ప్రయాసపడ్డాడు. అంతకుముందు అనేక మంది విన్నారు, కానీ ఎవరు ఈ తీర్మానంలోకి రాలేదు. నేనైతే అనే తీర్మానంలోకి నెహమ్యా వచ్చేసాడు. నెహమ్యాను చంపివేయటకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది ఏమన్నారంటే, నెహమ్యా నిన్నైతే చంపేస్తారు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో అన్నారు. ఎక్కడి నుంచి? యెరూషలేమును కట్టకుండా, దేవుని మందిరాన్ని కట్టకుండా, కూలిపోయిన ప్రాకారాలు కట్టకుండా, దానికి పూనుకోకుండా, రాజు ఏదో డబ్బులు ఇస్తున్నాడు పర్వాలేదు, ఇంకెవరో ఇస్తున్నారు పర్వాలేదు, కానీ నువ్వు వదిలేసి పారిపో అన్నాడు. కానీ నెహమ్యాలోంచి వచ్చిన నోటి మాట ఎవడైనా కానీ మీరు చెప్పగలిగితే, మీరు నెహమ్యా గ్రంథం చదివినట్టు అర్థమవుతుంది నాకు. ఏం చెప్పాడు తెలుసండి? నాలాంటి వారు పారిపోవచ్చా? పారిపోతే నా దేవుని నామానికి అవమానం కలగదా? నన్ను చంపేస్తాడని నేను పారిపోవాలా? చంపేసిన పర్వాలే, నా దేవుని కార్యమనో, దేవుని పట్టణమనో, కూలిపోయిన ప్రాకారములను కట్టకుండా నేను తిరిగి వెళ్ళిపోను. అలా చంపితే చంపని అంట. నేనైతే ఎప్పుడైనా చిన్న ఆపద కలగగానే మనోళ్ళు దేవుని మందిరాన్ని వదిలేసి గైరు హాజరు అంటే అసలు మందిరానికే రారు. కావాలంటే ఈయన్ని వదిలేసి ఇంకొక దగ్గరికి వెళతారు. అక్కడికి వెళ్ళగానే ఓ కాయిస్తే, ఏదో ఒక దేవుని బిడ్డ దారంగా ఇచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నారు, దారాల దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. ఏం విశ్వాస జీవితం అండి! నీ దేవుని గురించి నీకు తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? ఆర్ యు నో హూ యు వర్షిప్? నీ దేవుడు నీకు అర్థమైతే నెహమ్యా వలె నేనైతే అనే తీర్మానంకి వస్తావు. నాలాంటి వాడు పారిపోవచ్చా? వీళ్ళెవరు చంపుతారని, ఎవడో నన్ను చంపేస్తారని, నన్ను మరి పాతి పెడతారని, నన్ను నరికేస్తారని నేను పారిపోవచ్చా? నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, పారిపో అన్నారట. నాలాంటి వాడు పారిపోవచ్చా? నేను క్రైస్తవుని, నేను యేసుని నమ్ముకున్నానే, నా సంఘము క్రీస్తు సంఘమే, నేనే క్రిస్టియనే, క్రైస్తవుడైన నేను నిజంగా పారిపోవచ్చా? సమస్యలు రాగానే, ప్రతికూలతలు రాగానే, ఇబ్బంది రాగానే, మరి ఈ చేదైన జీవితం రాగానే దీన్ని వదిలి వెళ్ళిపోవచ్చా? నా దేవుడు మారాను మధురంగా మార్చడంటావా? మృతులు సైతము తిరిగి లేపడంటావా? అబ్రహాము ఆయన విశ్వాసమును బట్టి తన కుమారుని బలిగా అర్పించి మృతుల్లోంచి తిరిగి లేపుకున్నవాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము కనబడుతుంటే అబ్రహాము కుమారునని, అబ్రహాము యొక్క సంతానమని పేరు గడించిన నేను ఈ స్థితికి ఖచ్చితంగా నేను పారిపోవచ్చా అని నెహమ్యా మాట్లాడతాడని. నెహమ్యా చంపేస్తాడు, వెళ్ళిపో అని అంట. అప్పుడు అంట నాలాంటి వాడు పారిపోవచ్చా? చరిత్రకారుల జాబితాలో నెహమ్యా ఉన్నాడండి. హల్లెలూయా! నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా ఉండాలంటే ఈరోజు నీ తీర్మానం ఏమిటి? ఈరోజు కూడుకున్న దేవుని మందిరంలో కానీ నీకు సమయం ఉంది. నీ సమయం ఏం చేస్తున్నావంటే, కొంచెం టైం దొరికింది కాబట్టి కిటికీలకి కట్టను కుట్టుకుంటూ ఇంట్లో ఉండిపోతున్నావు. ఏం వదిలేసి? జీవమ కలిగిన దేవుని ఆరాధన విడిచిపెట్టేసి, నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు యాగమైపోయిన దేవుని విడిచి. ఎందుకంటే మరి కొంతమంది ఏమో సహవాసానికి రాలేకపోతున్నా అంటే, సార్ వరమంతా బట్టలు అలాగే ఉన్నాయా, ఆ బట్టలు ఉతుక్కుంటే ఆలస్యం అయిపోయిందా, అందుకే రాలేకపోయినాను సార్. విశ్వాస యోధురాల దేవునికి స్తోత్రం. తుచ్చమైన వ్యర్థమైన 10 రూపాయలు ఇస్తే ఉతికి పెట్టేస్తారు.
లేకపోతే నీవి ఏదో ఒక టైంలో అంటే కాలయాపన చేయకుండా కొంచెంగా నీ టైం వెచ్చించగలిగితే నీ బట్టలు నువ్వు ఏ రోజుకు ఆ రోజు ఉతుక్కోగలవు, ఏ రోజుకు ఆ రోజు మూటలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసుకోగలవు. ఇవన్నీ దేవుని ఆరాధనకు, దేవుని మహిమకు, దేవుని స్తుతించుట కొరకై, దేవుని వాక్య ధ్యానము కొరకై, దేవుని మందిరములో ఆయన ప్రాకారములో అడుగుపెట్టుట కొరకై ఇవేమి అడ్డుబండలు కానే కావు. నీ తీర్మానము నేనైతే అనే పదము నీకు గానొస్తే ఏం సంగతి, ఇంటికి బంధువులు వచ్చారంట, వాళ్ళు వదిలేసి వస్తే బాగోదని ఏం చేశారంటే పోతా పోతా బలి చేసేవాళ్ళ సప్పంగా అని చెప్పి వెళ్ళిపోయినారంట. బాగా తినేసి 2 పూట్ల 3 పూట్ల పోతా పోతా బలి చేసినావులే, మేము మా ఇంటికి వస్తే మటన్ చేస్తే నువ్వు చికెనీ చేసి పెట్టావని అంట. ఏంటంట చికెనీ చేసి పెట్టాను. అప్పుడు అనుకుంటున్నా నేను మందిరానికి వెళ్ళాల్సింది నిన్ను వదిలేసి, వీడి కోసం ఇంత కష్టపడి మందిరాన్ని కూడా త్యాగం చేసి నువ్వు త్యాగం మందిరంలోనే పెడతావు. అసలు రహస్యం ఏంటంటే మనుషులు దేనికి గైరు హాజరవుతారంటే ఉద్యోగానికి వదలరు, డ్యూటీలు వదలరు, దేవుని బిళ్ళారా సంబంధించిన ఫంక్షన్లు వదలరు, పక్కింటి వాళ్ళు ఫంక్షన్ వదలరు, వాళ్ళు హిందువులైనా పర్వాలేదు వాడిని వదలరు. దేని వదిలేస్తారంటే మరి ఏమనుకుంటూ గమ్ముకుండేవాడు ఎవరా? దేవుడు. కాబట్టి మందిరాన్ని, ఆరాధనను, సహవాసాన్ని, వాక్యధ్యానాన్ని, వాక్యం ఒకవేళ నీకు సమయం ఇస్తే వాక్యం చెప్పడానికి నేను రాలేను, ఐఎమ్ నాట్ అవైలబుల్, నేను ఇక్కడ లేను, సమయానికి ఇక్కడ ఉండలేను, కాబట్టి ఎలా ఉంటావు ఆ రోజంతా కాలం అంతా వ్యర్థమైపోద్ది. దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏది చేసినా కాలం వ్యర్థమే, నీ బ్రతుకులో అది ఒక మైనస్. నెహమ్యా అలా కాదో చరిత్రను సృష్టించాడు. 52 డేస్లో